మా అమ్మ బీసీ లీడరు. ఈ స్టేట్‌లోనే ఫైర్ బ్రాండు. అసవంటి ఆమెను పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా? బీసీ మహిళ చేత కన్నీళ్లు పెట్టిస్తాడా? మేమేమన్నా రేవంత్ రెడ్డి కాలు పట్టుకోవాలనా? హ్మ్. వారం కిందట కొండా సురేఖ డాటర్ కొండా సుష్మిత చెప్పిన మాటలివి. మంత్రి గారి మాజీ ఓఎస్డీ సుమంత్ని అరెస్ట్ చేయనీకపోతే పోలీసులకు అడ్డుపడ్డ సుష్మిత ఇక అదే ఫైర్ మీద సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరినీ ఏకి పారేసింది. పొంగులేటిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని పొట్టు పొట్టుగా తిట్టింది. తల్లికి దగ్గ ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నదని అభిమానులంతా సంబరపడుతుంటే ఆ ఫైర్ మీద నీళ్ళు చల్లింది మంత్రి కొండా సురేఖ. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియదు. హే గదంతా ఉట్టిదే. మా పాప పోలీసుల ముంగట ఏదో ఆవేశంలో మాట్లాడింది. మిస్అండర్స్టాండ్ చేసుకొని సీఎం రేవంత్ గురించి తప్పుగా మాట్లాడింది. ఆమె తరపున సీఎం సారుకు నేను సారీ చెప్తున్నా అని మైక్ల ముంగట చెప్పింది మంత్రి కొండా సురేఖ. గురువారం కేబినెట్ మీటింగ్ అయినాక సహమంత్రి పొంగిలేటితో కలిసి కూర్చొని కుటుంబం అంటే చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, సర్దుకొని ముందుకు పోవాలి. అయినా మాదంతా కాంగ్రెస్ కుటుంబం. టీ కప్పుల తుఫాన్ వచ్చినట్టు మా కుటుంబంలో గిట్ట వివాదాలు వస్తుంటాయని వివరంగా చెప్పింది. మేడారం టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి కలగ చేసుకున్నాడని సీఎం రేవంత్ కు కంప్లైంట్ ఇచ్చింది కొండా సురేఖ. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి మాకు ఎన్నో పంచాయతీలు ఉంటాయి, సవాలచ్చ దందాలు ఉంటాయి, ఏమన్నా ఉంటే మాలో మేమే సెటిల్ చేసుకుంటాం అన్నట్టు మాట్లాడిందని అనుకుంటుర్రు పబ్లిక్ అంతా కొండా సురేఖ సారి చెప్పినాక.